ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లారా ఒక లవ్ లెటర్ లాంటిది రాసింటుంది. అది హీరో డెస్క్ మీద ఉంటే లిక్షి ఆ లెటర్ని చూసేస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూసారంటే లిక్షి చాలా డబ్బులు సేవ్ చేసి పెట్టుంటుంది. ఏమంటే హీరోకి సర్ప్రైజ్గా ఏమైనా కొనివ్వాలి అని అనుకుంటుంది. అందుకే డబ్బులు సేవ్ చేస్తుంటుంది. ఈ విషయం గురించి మినీ దగ్గర కూడా చెప్తుంటుంది. ఆ టైం ఆ ప్లేస్కి తయ్యున్ వస్తాడు. ఈరోజు ఏమ్రా అంటే మినీ వాడిని చూడగానే అక్కడి నుండి పరుగులు తీస్తుంటుంది. వాడు ఫాస్ట్గా వెళ్ళి బ్లాక్ చేసి, హే ఎందుకు ఇప్పుడు పారిపోతున్నావు, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అడిగినప్పుడు, అది నేను నువ్వని తెలియక నీతో గేమ్లో మాట్లాడేశాను. నువ్వని తెలిసింటే నేను ఖచ్చితంగా మాట్లాడిండను. దయచేసి నన్ను వదిలేయి అని చెప్పి వీడు అసలు ఏం చెప్పడానికి వచ్చాడు అన్నది కూడా వినకుండా మినీ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ సీన్లో లిక్షిని చూసారంటే హీరో కోసం డబ్బులు చేర్చి పెట్టుంటుంది కదా. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈ బొమ్మ డ్రెస్ అంతా వేసుకొని నోటీస్ అంతా ఇస్తారు కదా, ఆ పని చేస్తుంటుంది డబ్బుల కోసం. లిక్షికి ఆ కాస్ట్యూమ్ వేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది. అయినా హీరో కోసం చాలా కష్టపడి ఈ పని చేస్తుంటుంది. కానీ జిన్ని చూసారంటే లారాతోనే తిరుగుతుంటాడు. ఈ మధ్య వీళ్ళిద్దరూ ఒకటిగానే తిరుగుతుంటారు. యాక్చువల్లీ స్కూల్లో అందరూ వీళ్ళిద్దరూ ఇలా తిరగడం చూసి ఇద్దరి మధ్య ఏమో ఉన్నట్లుంది కదా అన్నట్లు ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంటుంది. లిక్షికి కూడా అందరూ ఇలా మాట్లాడుతూ ఉన్న విషయం తెలిసింటుంది. కానీ పెద్దగా పట్టించుకోనిండదు. కానీ ఇప్పుడు లిక్షిని వీళ్ళిద్దరూ ఇలా తిరగడం చూసిన తరువాత కన్ఫర్మ్ అయిపోతుంది. ఓ అందుకేనా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అయితే నిజంగానే వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్నారా అని లిక్షికి అంత బాధగా ఉంది. కానీ ఈ విషయం గురించి మినీ దగ్గర కూడా ఏం చెప్పదు. హీరో దగ్గర కూడా వెళ్ళి అడగదు. తను చూసిందే నిజమని లిక్షినే డిసైడ్ అయిపోతుంది. అయినా ఇప్పుడు కూడా హీరో కోసం వాడు చెప్పాడు కదా ఇలా ఫస్ట్ స్నో అప్పుడు ఒక హోటల్కి వెళ్ళాము అని. ఇప్పుడు ఆ హోటల్ కూపన్ని ఎలా అయినా జిన్కి తీసి ఇవ్వాలి అని ఆ హోటల్కి వెళ్తుంది. దీనికోసమే డబ్బులు చేర్చి పెట్టింటుంది. ఇప్పుడు ఆ హోటల్కి వెళ్తే వాళ్ళు క్లోజ్ చేసి పెట్టింటారు. ఏమైంది అని అడిగినప్పుడు లోపల కొంచెం వర్క్ జరుగుతుంది, అందుకే ఈరోజు క్లోజ్ చేశాము అనేస్తారు. అంతే హీరోయిన్కి మనసే విరిగిపోతుంది. ఆ బాధలోనే ఇంటికి వెళ్తుంది. నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఆ ఫస్ట్ స్నో పడుతుంటుంది. హోటల్లో వర్క్ కంప్లీట్ అయింటుంది. సో ఈ రోజైనా ఆ హోటల్కి పిలుచుకొని వెళ్ళాలి అని చెప్పి హీరోకి కాల్ చేస్తుంది. కానీ వాడి నంబర్ బిజీ బిజీ అని వస్తూనే ఉంది. లిక్షికి అయితే ఉన్న సంతోషం అంతా పోతుంది. చాలా డల్ అయిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ప్రజెంట్లో చూపిస్తారు. జిన్ కార్లో వెళ్తుంటాడు. కరెక్ట్గా ఈ సంవత్సరంలో పడే ఫస్ట్ స్నో పడుతుంది. ఇప్పుడు దాన్ని చూడగానే డ్రైవర్, ఇది ఈ సంవత్సరంలో పడే ఫస్ట్ స్నో బాబు, చాలానే స్పెషల్ కదా అన్నప్పుడు, అవును నాకు ఈ ఫస్ట్ స్నో చాలానే స్పెషల్, నాకు చాలానే నచ్చిన ఒక అమ్మాయిని మీట్ అవ్వాలి అని అనుకున్నా కానీ మిస్ అయ్యాను అన్నప్పుడు, ఆ అమ్మాయి మీకు అంత ముఖ్యమా ఏంటి అన్నట్లు డ్రైవర్ అడగ్గా హీరో స్మైల్ చేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేసి పాస్ట్లో చూపిస్తారు. ఫస్ట్ టైం హీరో స్కూల్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు ఆ రోజే ఫస్ట్ టైం లిక్షిని చూసింటాడు. చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు. వీడిని చిన్నప్పుడు కొంతమంది అబ్బాయిలు బుల్లీ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ దగ్గర బోల్డ్గా మాట్లాడి పిలుచుకొని వెళ్ళింటుంది కదా, ఆ అమ్మాయి ఇంకెవరో కాదు లిక్షినే. అది వీడు లిక్షిని చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు. కానీ లిక్షి దగ్గర చెప్పిండడు. ఆ తరువాతనే లిక్షి మీద కేరింగ్గా ఉనింటాడు. లిక్షికి వాడి యూనిఫామ్ని తీసిచ్చినప్పుడు కూడా వీడికి చాలానే సంతోషంగా ఉనింటుంది. నవ్వుతూనే ఇచ్చింటాడు. ఇంకా ఒక రోజు సోయా హీరో దగ్గర లిక్షి లావుగా ఉంది కదా అని అడిగినప్పుడు హీరో కూడా అవును లావుగానే ఉంది అని చెప్పింటాడు. లిక్షి కూడా వినేసి ఏడ్చుకుంటూ వెళ్ళింటుంది కదా. కానీ ఆ తరువాత హీరో లావుగా ఉన్నా నా కళ్ళకి తను చాలానే అందంగా ఉంది, లావుగా ఉంటే ఏంటి అన్నట్లు చెప్పి వెళ్ళింటాడు. ఆ విషయం తెలియక హీరోయిన్ ఆ రోజు హీరోని తప్పుగా అనుకుని అలిగి వెళ్ళింటుంది. ఇంకొక రోజు హీరోయిన్ హీరోని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు హీరో తాతయ్యకి మెడిసిన్ తీసుకుని రావడానికి వెళ్ళడంతో అంతలో లిక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింటుంది కదా. ఆ తర్వాత హీరో లిక్షి కోసం పరిగెత్తుకుంటూ వచ్చింటాడు. లిక్షి లేదని తెలిసి చాలా బాధపడింటాడు. కానీ ఆ తర్వాత బయట పనిష్మెంట్లో నిల్చోన్నప్పుడు హీరోకి చాలానే హ్యాపీగా ఉండింటుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా తిన్న పక్కన నిల్చోన్నా కదా, నాకు ఇది చాలు అని మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అయింటాడు. ఇంకా ఆ కవిత్వం ఉంది కదా హీరో డెస్క్ మీద ఉండింది. ఆ లెటర్ని లారా హీరోకి రాసిండదు, వాళ్ళ సార్ కోసం రాసింటుంది. రాసి నోట్స్ లోపల పెట్టింటుంది. దాన్ని జిన్ చూసేసింటాడు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ బుక్లో నుండి తీసేసింటాడు. అని మర్చిపోయి వాడి టేబుల్ మీద పెట్టేసింటాడు. దాన్ని లిక్షి చూసేసి లారాకి జిన్కి మధ్య ఏమో జరుగుతుంది అని
తప్పుగా అనుకొని ఉంటుంది. ఆ తర్వాత హీరో ఆ లెటర్ ని తీసుకుని వెళ్ళి లారా దగ్గర ఇచ్చేసింటాడు. ఇలా అంతా చెయ్యకు, తగులుకుంటావు అని. ఇంకొక రోజు మినీ హీరో దగ్గరకు వెళ్ళి జిన్ డబ్బులుంటే ఇవ్వు బాబు, ఏమైనా తీసి తినాలని ఉంది అన్నట్లు అడుగుతుంటుంది. వాడు ఏమైంది, నీ దగ్గర డబ్బులు లేదా ఏంటి, నా దగ్గర అడుగుతున్నావు అని అడిగినప్పుడు ఎక్కడ ఆ లిక్షి ఉందే, తనకి నచ్చిన అబ్బాయి డ్రీమ్ ని నెరవేర్చాలి అని చెప్పి నా పాకెట్ మనీ అంతా ఖాళీ చేస్తుంది, ఇప్పటికీ ఎంత డబ్బులు తీసుకుందో తెలుసా అని అంతా హీరోయిన్ దగ్గర చెప్పేసి ఆ తరువాతనే అయ్యయ్యో ఇలా వాగేశానేంటి అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో స్టాప్ చేసి హీరోకి అర్థమైపోతుంది వాడి కోసమే లిక్షి ఇలా అంతా చేస్తుంది అని. సో మినీకి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. అప్పటి నుండి లిక్షి ఎప్పుడు పిలుస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే లారా హీరోకి కాల్ చేసి కొన్ని బుక్స్ కొనాలి, నాకు రెఫరెన్స్ తెలియడం లేదు, నువ్వు వస్తే బాగున్ను అని చాలా ప్లీజ్ చేసి అడగడంతో హీరో కూడా వెళ్ళింటాడు. అప్పుడు కూడా మైండ్ ఫుల్గా లిక్షి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆ ఫస్ట్ స్నో డే అప్పుడు లిక్షి హీరోకి కాల్ చేసిన విషయమే వాడికి తెలిసినట్లు లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తరువాత వీడే డైరెక్ట్గా లిక్షి దగ్గర అవును ఫస్ట్ స్నో అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఏమైనా ప్లాన్ ఉనిందా ఏంటి అని అడిగినప్పుడు లేదో ఎక్కడికి వెళ్ళలేదు, బాగా నిద్రపోయినా అని చాలా కామ్గా వాడి ఫేస్ ని కూడా చూడకుండా చెప్తుంటుంది. హీరోకి బాగానే అర్థమవుతుంది లిక్షి అవాయిడ్ చేస్తుంది అని. కానీ ఎందుకు అవాయిడ్ చేస్తుంది, ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనే వాడికి అర్థం కావడం లేదు. ఆ రోజు మినీ లిక్షికి ఇష్టమైన అబ్బాయి కోసం ఒక సర్ప్రైజ్ ని అరేంజ్ చేసింది అని చెప్పింది. ఆ అబ్బాయి నేనే కదా, మరి నన్ని స్నో డే అప్పుడు ఇన్వైట్ చేయలేదు అంటే ఆ అబ్బాయి నేను కాదా అని ఇప్పుడు వీడు వేరేలా అనుకోవడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేసి ప్రెసెంట్ లో చూపిస్తారు. హీరో టాక్సీలో నుండి దిగుతాడు. చూస్తే వాడి లైటర్ ని కార్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కార్లోనే లిక్షి ఎక్కుతుంది. ఆ లైటర్ ని చూడగానే డ్రైవర్ దగ్గర ఈ లైటర్ ఎవరిది, ఇక్కడ ఉంది అని అడగ్గా మేడం మీరు ఓకే చెప్తే ఆ సార్ హోటల్ ఇక్కడే పక్కనే ఉంది, వెళ్ళి ఇచ్చేసి వద్దామా అని అడగ్గా లిక్షి కూడా ఓకే అంటుంది. డ్రైవర్ కూడా ఇప్పుడు ఆ హోటల్ దగ్గరకు వెళ్తాడు. హీరో బయటనే నిల్చో ఉంటాడు. కానీ హీరోయిన్ ఒకరిని ఒకరు చూసుకోరు. డ్రైవర్ ఏమో ఇచ్చేసి వచ్చేస్తాడు. హీరోయిన్ అంత క్లోజ్గా ఉన్నా ఒకరిని ఒకరు చూసుకోలేకపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే హీరోయిన్ అమ్మ ఏమి ఎన్ని డేటింగ్లకని వెళ్తూనే ఉంటావు, ఒకటి కూడా నా సెట్ కాలేదు అని అడగ్గా లేదు మా అందరూ ఒకేలా కదా ఉన్నారు, ఏమో ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని చూస్తున్నట్లు కదా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకైతే ఏది సెట్ అయ్యేలా అనిపించడం లేదు అన్నప్పుడు హీరోయిన్ అమ్మ అరుస్తారు ఏమే ఇలా చెప్తున్నావు అని. హీరోయిన్ ఇక్కడ చూడుమా నేను ఒక దెబ్బ తగిలినా రాయిలా, తెలుసు కదా నువ్వు ఎంత అరిచినా నాకేం అనిపించదు, దాన్ని గుర్తుపెట్టుకో అన్నట్లు చెప్తుంటుంది. లిక్షి లైఫ్లో ఏమో జరిగినట్లుంది. ఆ విషయం హీరోయిన్ అమ్మకి కూడా తెలిసేమో. సో సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ స్కూల్ డేస్ని చూపిస్తారు. లిక్షికి ఈ హై జంప్ అంతా సెట్ అవ్వదు అని తెలిసి ఇప్పుడు తన స్ట్రెంగ్త్కి తగినట్లు షార్ట్ పుట్ సెట్ అవుతుంది అని సార్ లిక్షిని షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేయమంటాడు. లిక్షి కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్కి జిన్ వస్తాడు. హీరోయిన్ కూడా చూసేస్తుంది లిక్షిని చూడటానికే వస్తున్నట్లున్నాడు. కానీ హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఫాస్ట్గా తిరుగుతుంది. ఆ టైం కాళ్ళు ట్విస్ట్ అయి అలానే కింద పడిపోతుంది. బాగా దెబ్బ తగులుతుంది. వెంటనే హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. కానీ లిక్షి ఏం పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా లిక్షి కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల స్పోర్ట్స్లో అంతా పార్టిసిపేట్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ లిక్షి దగ్గర నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా మంచిగా చదివి తీరాలి, స్పోర్ట్స్ ద్వారా అంతా నువ్వు మంచి కాలేజ్లో చేరలేవు, సో చదివే పని చూడు అన్నప్పుడు లిక్షి కూడా ఓకే సార్ నేను బాగా చదువుతాను అని ధైర్యంగా సార్ దగ్గర చెప్పేసి వెళ్తుంది. కానీ లోపల భయంగానే ఉంది. ఇప్పుడు ఈ విషయం గురించి మినీ దగ్గర చెప్తూ వెళ్తున్నప్పుడు హీరో వస్తాడు. నువ్వు ఇప్పుడు ఓకేనే కదా, నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. లిక్షిని చూసారంటే చూస్తే ఎలా కనిపిస్తున్నా అని ఒకలా సర్కాస్టిక్గా చెప్తుంది. యాటిట్యూడ్ చూపిస్తుంది హీరో దగ్గర. వాడు హీరోయిన్ ఇలా బిహేవ్ చేయడం చూసి నేను తనకి నచ్చలేదేమో అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదంతా చూసిన మినీ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, వాడి దగ్గర నీ మీద కేరింగ్గా వచ్చి అడిగితే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు అది అంతే, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా రా అంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ చూపిస్తారు. క్లాస్లో అందరికీ వాళ్ళ ప్లేసెస్ని చేంజ్ చేసింటారు. లిక్షిని హీరో పక్కన కూర్చొనేలా వేసింటారు. అంటే లిక్షి జిన్ ఇద్దరు ఒకే డెస్క్లో కూర్చోవాలి.
కానీ లిక్షి వెంటనే సార్ దగ్గర నా ప్లేస్ని చేంజ్ చేస్తారా, నాకు ఆ ప్లేస్ నచ్చలేదు అని అడగ్గా సార్ ఏమంటాడు, లేదు మా మీ అమ్మగారే నువ్వు జిన్ పక్కన కూర్చుంటే బాగా చదువుతావు, ఈసారి బాగా మార్క్స్ తెచ్చుకుంటావు అన్నారు, అందుకే నిన్నే జిన్ పక్కన కూర్చోపెట్టాము, సో వెళ్ళి చదివే పని చూడుమా అని చెప్పగా లిక్షి కూడా ఇంకా వేరే దారి లేక వెళ్ళి కూర్చుంటుంది. హీరో అయితే ఎప్పుడు చూసినా చదువు చదువు అని చెప్తూనే ఉంటాడు. ఒక స్టేజ్లో లిక్షి టెన్షన్ అయ్యి ఏం నీ ప్రాబ్లం, ఎందుకు నన్ను ఇలా సావగొడుతున్నావు అని అడిగినప్పుడు నీకు బాగా నేర్పించి నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే నాకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుంది, అందుకే చదవమంటున్నా అని ఊరికే అలా చెప్తుంటాడు. కానీ నిజంగానే లిక్షి బాగా చదవాలి అన్న కేరింగ్తోనే చెప్తుంటాడు. ఇప్పుడు లిక్షి ఈ మాట విని ఏంటి నీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుందా, ఇంతసేపు వరకు కూడా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నా, కానీ నీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా చదవను అన్నట్లు చెప్తుంటుంది. అలానే కట్ చేసి మినీని చూపిస్తారు. లంచ్ టైంలో క్యాంటీన్కి వెళ్ళి చికెన్ తీసుకుంటున్నప్పుడు సడన్ గా ఒకడొచ్చి లిక్షి చికెన్ ని తీసుకుని వెళ్తుంటాడు. రే రే ఎవర్రా మీరంతా, ఎక్కడి నుండి రా వస్తారు మీరు అని అరుస్తున్నప్పుడు కరెక్ట్ గా తయ్యన్ వచ్చి మినీ చేయి పట్టుకొని నాతో పాటు రా అని పిలుచుకుని వెళ్ళి సైలెంట్ గా తిను అని చెప్తుంటాడు. మినీని చూసారంటే లేదు లేదు నాకు నా చికెన్ పీస్ కావాలి అని చెప్పగా వాడు వెంటనే వాడి ప్లేట్లో ఉన్న పీస్ ని తీసి మినీకి ఇచ్చేస్తాడు. కానీ మినీ ఏం చేస్తుంది, ఇదిగో తీసుకో, డబ్బులు తీసుకో, నాకు ఎవరి చికెన్ ఫ్రీగా అంతా వద్దు అన్నట్లు చెప్పగా వాడు సరే వచ్చిన వరకు లాభం అని చెప్పి ఆ డబ్బులు తీసి పెట్టుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటి ఏంటి వీడు ఏం మాట్లాడకుండా వెళ్తున్నాడు, మనం చాలా ఓవర్గా చేస్తున్నామా ఏంటి వాడి దగ్గర అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ లిక్షి స్కూల్ కంప్లీట్ చేసి ఒంటరిగానే వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో వెనకాల వస్తున్నట్లే ఉంది. తనకి చాలా భయంగా ఉంది లిక్షికి. కానీ నిజంగానే లిక్షి వెనకాల ఎవరో వస్తున్నారు. లిక్షి ఇప్పుడు లైట్ గా తిరిగి చూస్తుంది. అలానే ఒక రూపం కనిపిస్తుంది. అంతే లిక్షి అక్కడి నుండి ఒకటే పరుగు భలే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ వెనకాల వస్తున్నది ఎవరో కాదు, హీరో. పాపం వాడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఒక్క నిమిషం వాడే భయపడిపోతాడు, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని. కానీ ఆ తరువాతనే ఓ నన్ను చూసే ఇలా పరిగెత్తుతుందా అని చెప్పి హే లిక్షి ఆగు, నేనే భయపడకు అని చెప్పిన తరువాతనే లిక్షి స్టాప్ అయి తిరిగి చూస్తుంది. ఇప్పుడు జిన్ అని తెలిసిన తరువాత అరే నువ్వా, అయితే నువ్వేనా సైకో అంటుంది. ఏంటి సైకోనా, ఏదో ఒంటరిగా వెళ్తున్నావే అని తోడుగా వద్దామని వస్తే నన్ను చూసే భయపడుతున్నావా అన్నప్పుడు హీరోయిన్ నువ్వెందుకు బాబు నాకు తోడుగా వస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ కి తోడుగా వెళ్ళొచ్చు కదా అంటుంది. ఏంటి గర్ల్ ఫ్రెండా, ఏం చెప్తున్నావు నువ్వు అంటాడు. అవును నీ గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు ఎవరు మా అది నా గర్ల్ ఫ్రెండ్ నాకే తెలియకుండా అన్నప్పుడు ఇంకెవరు లారాని తెలియనట్లు అడుగుతున్నావు అని చెప్పగా అరే పిచ్చిదానా, ఇందుకేనా నువ్వు నా దగ్గర ఇలా బిహేవ్ చేస్తున్నది, లారా ఏం నా గర్ల్ ఫ్రెండ్ కాదు జస్ట్ ఫ్రెండ్ అంతే అంటాడు. ఆ మాట విని లిక్షి అలానే స్టాప్ అవుతుంది. అయితే ఆ లెటర్ అందులో ఉన్న కవిత్వం అని దాని గురించి అడగ్గా అది తను ఇంకెవరికో రాసిన లెటర్, తను తగులుకోకూడదు అని నేను ఆ లెటర్ని తీసి పెట్టాను, అయితే ఆ లెటర్ని చూసేనా నువ్వు కొంచెం ఓవర్గా చేస్తూ నిన్నావు అని అడగ్గా లిక్షికి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక అలానే చాలా షైగా ఫీల్ అవుతుంటుంది. అంతలా సిగ్గుపడుతుంటుంది. ఏం మాట్లాడాలో తెలియక రేపు ఇలానే నాకు తోడుగా వచ్చేసే, నన్ను ఒంటరిగా వదిలేకో అన్నట్లు చెప్పి లిక్షి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.